మహాభారతంలో ఏకలవ్యుడి కథ పట్టుదల, గురుభక్తి మరియు నిరంకుశ సామాజిక వ్యవస్థల నేపథ్యంలో సాగే ఒక అత్యంత ప్రభావవంతమైన ఘట్టం. ఏకలవ్యుడు వేటగాళ్ల రాజైన హిరణ్యధనుస్సు కుమారుడు. వీరు బోయ తెగకు చెందినవారు. చిన్నతనం నుంచి ఏకలవ్యుడికి విలువిద్య పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ కాలంలో అత్యుత్తమ విలువిద్య గురువైన ద్రోణాచార్యుడి వద్ద విద్యను అభ్యసించాలని ఆయన బలంగా ఆకాంక్షించాడు. ఏకలవ్యుడు హస్తినాపురానికి వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించమని ద్రోణాచార్యుడిని వేడుకుంటాడు. అయితే ద్రోణాచార్యుడు కేవలం రాకుమారులైన కౌరవ, పాండవులకు మాత్రమే విద్యను బోధించేవాడు. అంతేకాకుండా సామాజిక నియమాలు మరియు అర్జునుడిని ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడుగా తీర్చిదిద్దాలనే తన ప్రతిజ్ఞ కారణంగా ఏకలవ్యుడిని శిష్యుడిగా స్వీకరించడానికి ద్రోణుడు నిరాకరిస్తాడు. నిరాశ చెందక ఏకలవ్యుడు అడవికి తిరిగి వచ్చి ద్రోణాచార్యుడినే తన మానసిక గురువుగా భావించి మట్టితో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ విగ్రహం ముందే రోజూ నమస్కరించి కఠోర సాధన చేయడం ప్రారంభిస్తాడు. గురువు ప్రత్యక్షంగా లేకపోయినా కేవలం విశ్వాసం మరియు అంకితభావంతో అద్భుతమైన విలువిద్యా నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. ఒకరోజు పాండవులు, కౌరవులు తమ వేట కుక్కతో కలిసి అదే అడవికి వస్తారు. ఆ కుక్క ఏకలవ్యుడి సాధనకు అంతరాయం కలిగిస్తూ గట్టిగా మొరగడం ప్రారంభిస్తుంది. ఏకలవ్యుడు ఆ శబ్దానికి ఏమాత్రం కలత చెందకుండా తన బాణాలతో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాకుండా, దాని నోరు తెరవకుండా కేవలం బాణాలతో నింపేస్తాడు. దీనిని శబ్దభేరీ విద్య అంటారు. కుక్కను చూసిన ద్రోణుడు మరియు అర్జునుడు ఆశ్చర్యపోతారు. ఇంతటి అద్భుతమైన నైపుణ్యం కలిగిన విలుకాడు ఎవరా అని వెతుకుతూ వెళ్లి ఏకలవ్యుడిని కలుసుకుంటారు. తనకంటే గొప్ప విలుకాడు లేడని గర్వించే అర్జునుడు ఏకలవ్యుడి ప్రతిభను చూసి ఆందోళన చెందుతాడు. ద్రోణుడు ఏకలవ్యుడిని నీ గురువు ఎవరు అని అడగగా ఏకలవ్యుడు ద్రోణుడి మట్టి విగ్రహాన్ని చూపించి మీరే నా గురువు అని వినయంగా సమాధానం ఇస్తాడు. అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మరియు బోయ వంశస్థుడు రాజకుమారుల కంటే శక్తివంతుడు కాకుండా చూడటానికి ద్రోణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడి చేతి బొటనవేలు ఇమ్మని అడుగుతాడు. విలువిద్యకు కుడి చేతి బొటనవేలు అత్యంత కీలకం. అయినా సరే ఏకలవ్యుడు ఏమాత్రం వెనుకాడకుండా చిరునవ్వుతో తన బొటనవేలును కోసి గురువుకు సమర్పిస్తాడు. బొటనవేలు కోల్పోయిన తర్వాత కూడా ఏకలవ్యుడు పట్టుదల వదలలేదు. మిగిలిన వేళ్లతో, కాళ్లతో బాణాలు వేయడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత కాలంలో ఆయన బోయ తెగకు రాజయ్యాడు. జరాసంధుడికి మిత్రుడుగా మారి శ్రీకృష్ణుడితో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఏకలవ్యుడి కథ కేవలం ఒక విషాదాంతం కాదు. అది స్వయం కృషి, అచంచలమైన గురుభక్తి మరియు పట్టుదలకు నిలువెత్తు రూపం. అందుకే నేటికీ సొంతంగా ఎటువంటి సదుపాయాలు లేకుండా కష్టపడి పైకి వచ్చే విద్యార్థులను ఆధునిక ఏకలవ్యులు అని పిలుస్తారు.